2026 వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇకపై ఏదో సైన్స్ ఫిక్షన్ కథ కాదు. ఇది మన పక్కనే ఉండి మన పనిని, మన క్రియేటివిటీని పెంచే ఒక సూపర్ పవర్ఫుల్ పార్ట్నర్ లాంటిది. చెయ్యాల్సిన పనుల లిస్టు చూస్తే తల తిరిగిపోతోందా? లేదా ఒక ఖాళీ పేపర్ని చూస్తూ ఏం రాయాలో ఒక్క ఐడియా కూడా రావడం లేదా? మనలో చాలామందికి ఇది రోజూ ఎదురయ్యే సమస్యే. అయితే ఈ ఇబ్బందులన్నిటినీ దాటడానికి ఏఐ మనకు ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం రండి. ఏఐ అంటే ఏదో పెద్ద టెక్నాలజీ, చాలా కష్టం అని అస్సలనుకోవద్దు. సింపుల్గా చెప్పాలంటే ఇది మన వర్క్లో హెల్ప్ చేసే ఒక కొత్త టీమ్మేట్ అన్నమాట. మన పనుల్ని చాలా ఈజీ చేసేస్తుంది. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా మన కొత్త ఏఐ టీమ్మేట్ గురించి చూస్తాం. ఆ తర్వాత ఈ ఏఐ అనుకున్న అస్సలు మ్యాజిక్ ఏంటి అంటే లాంగ్వేజ్ మోడల్స్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్, రోజూ చేసే బోరింగ్ పనుల్ని ఆటోమేట్ ఎలా చేయాలో చూసి కంటెంట్ క్రియేషన్ని సూపర్ ఫాస్ట్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఫైనల్గా మనకంటూ ఒక ఏఐ టూల్ కిట్ని ఎలా రెడీ చేసుకోవాలో కూడా చూద్దాం. సరే, మరి మన ప్రయాణం మొదలు పెడదాం. ముందుగా ఫౌండేషన్తో స్టార్ట్ చేద్దాం. ఏఐ పవర్ని పూర్తిగా వాడుకోవాలంటే దాని వెనుకున్న బ్రెయిన్ ఏంటో మనకు తెలియాలి. అదే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. అసలు ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఎల్ఎల్ఎం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఏఐ మోడల్. దీనికి కొన్ని కోట్ల పుస్తకాలు, వెబ్సైట్లోని సమాచారాన్నిచ్చి ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఎందుకంటే మనుషుల భాషని అర్థం చేసుకోవడానికి, మనలాగే మాట్లాడటానికి, రాయడానికి మనం రోజు వాడే చాట్ జీపీటీ వెనుకున్న అసలు ఇంజిన్ ఇదే. ప్రస్తుత మార్కెట్లో చాలా ఎల్ఎల్ఎమ్స్ ఉన్నాయి. వాటిలో ఈ 3 టాప్ అని చెప్పొచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క పనిలో స్పెషలిస్ట్ అన్నమాట. ఇప్పుడు చూడండి, బిజినెస్ ఐడియాలు కావాలన్నా, స్క్రిప్ట్లు రాయాలన్నా చాట్ జీపీటీ బెస్ట్. అదే కోడింగ్ రాయడానికి, పెద్ద పెద్ద డాక్యుమెంట్స్ అనాలైజ్ చేయడానికి క్లాడ్ సూపర్. ఇక గూగుల్, యూట్యూబ్ పనుల కోసమైతే జెమినైని మించిందే లేదు. అంటే మన అవసరమేంటో చూసుకుని దానికి తగ్గ టూల్ ఎంచుకోవాలి. అదన్నమాట విషయం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ టూల్స్ని మనం ఎంత బాగా వాడతామనేది మనం ఇచ్చే ప్రాంప్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఎంత క్లియర్గా, వివరంగా ప్రశ్న అడిగితే వచ్చే జవాబు కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఒక మంచి ప్రాంప్ట్ ఎలా రాయాలి? ఇది ఒక వంట చేసినట్లే 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, సందర్భం ఇవ్వాలి. అంటే దేని గురించి మాట్లాడుతున్నామో ఏఐకి చెప్పాలి. సెకండ్, లక్ష్యం ఏంటో క్లియర్గా చెప్పాలి. ఫైనల్గా మనకేం కావాలి? ఒక బ్లాగ్ పోస్టా, ఒక బిజినెస్ ప్లానా, అది చెప్పాలి. థర్డ్, ఫార్మాట్. మనకు జవాబు బుల్లెట్ పాయింట్స్లో కావాలా, ఒక టేబుల్లాగా కావాలా, లేదంటే ఒక ఫార్మల్ టోన్లో కావాలా? ఇలా అన్ని క్లియర్గా అడిగితే అవుట్పుట్ అద్భుతంగా వస్తుంది. సరే, ఫౌండేషన్స్ చూశాం కదా. ఇప్పుడు మనందరికీ చాలా ఇష్టమైన టాపిక్లోకి వద్దాం. అదే ఆటోమేషన్. రోజూ అవే పనులు పదే పదే చేసి విసుగొచ్చిందా? అయితే ఆ టైంని తిరిగి సంపాదించుకోవడానికి ఇదే బెస్ట్ మార్గం. మనం రోజూ బోలెడంత సమయం వేస్ట్ చేసే పనులు కొన్నుంటాయి. ఉదాహరణకు మాన్యువల్ డేటా ఎంట్రీ. దాన్ని ఆటోమేట్ చేయడానికి జాపియర్ లాంటి టూల్స్ ఉన్నాయి. అలాగే బ్రౌజర్లో పదే పదే చేసే క్లిక్స్, కాపీ పేస్ట్ల కోసం బార్డీన్ ఉంది. ఈమెయిల్స్ ఫిల్టర్ చేయాలంటే ఐఎఫ్టిటి. ఇలా ప్రతి రిపీటేటివ్ పనికి ఒక ఏఐ సొల్యూషన్ వచ్చేసింది. అసలు ఏఐతో ఆటోమేట్ చేయడం వల్ల లాభమేంటి? 1, టైం సేవ్ అవుతుంది. 2, ఖర్చు తగ్గుతుంది. ఎందుకంటే మనుషులు చేయాల్సిన పని మెషీన్ చేస్తుంది. 3, తప్పులు జరిగే అవకాశం చాలా తక్కువ. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే చాలా టూల్స్లో ఫ్రీ ప్లాన్స్ ఉంటాయి. సో మనం ₹1 కూడా పెట్టకుండానే స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పటివరకు మన టైంని ఎలా సేవ్ చేసుకోవాలో చూసాం. ఇప్పుడు క్రియేటివ్ పనుల గురించి మాట్లాడుకుందాం. కంటెంట్ క్రియేషన్ అంటే ఒక ఖాళీ పేజీ దగ్గర మొదలుపెట్టి ఫైనల్ వీడియో కట్ వరకు ఈ ప్రాసెస్ని ఏఐ ఎలా సూపర్ ఫాస్ట్ చేస్తుందో చూద్దాం. కంటెంట్ క్రియేటర్స్ అందరికీ ఎదురయ్యే అతిపెద్ద సమస్య ఒకటే. అదే ఖాళీ పేజీ. ఏం రాయాలో, ఎక్కడ మొదలుపెట్టాలో తెలియదు. సరే, మరి ఈ సమస్యను ఏఐ ఎలా సాల్వ్ చేస్తుందో చూద్దామా? ఆ ఖాళీ పేజీని నింపడానికి ఇప్పుడు మనకు ఏఐ అసిస్టెంట్స్ ఉన్నాయి. ఉదాహరణకి విడైక్యూ అనే టూల్ ఉంది. ఇది సక్సెస్ఫుల్ వీడియోల్ని అనలైజ్ చేసి మనకు పూర్తి స్క్రిప్ట్ని ఇచ్చేస్తుంది, హోక్, ట్రాన్సిషన్స్ అన్నిటితో సహా. జాస్పర్ ఏమో మన బ్రాండ్కి తగ్గట్టుగా కంటెంట్ రాస్తుంది. ఇక మన తెలుగు వాళ్ల కోసం స్పెషల్గా ఏఐ తెలుగు టూల్స్ యాప్ కూడా ఉంది. దీంతో పేరాలు, కథలు, సోషల్ మీడియా పోస్టులు ఇలా అన్నీ తెలుగులో, ఇంగ్లీష్లో జనరేట్ చేసుకోవచ్చు. స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, వీడియో కూడా షూట్ చేసేశారు.
ఇప్పుడు అసలైన తలనొప్పి మొదలవుతుంది. అదే ఎడిటింగ్. గంటల తరబడి కూర్చోవాలి. చాలా బోరింగ్ ప్రాసెస్ కదా. కానీ ఇప్పుడు వీడియో ఎడిటింగ్లో ఒక విప్లవం వచ్చింది. డిస్క్రిప్ట్ అనే టూల్ ఉంది. దీంట్లో వీడియో ఎడిటింగ్ ఎలా ఉంటుందంటే, ఒక వర్డ్ డాక్యుమెంట్లో టెక్స్ట్ ఎడిట్ చేసేంత ఈజీ. ట్రాన్స్క్రిప్ట్లో ఒక పదం డిలీట్ చేస్తే వీడియోలోంచి ఆ పార్ట్ కట్ అయిపోతుంది. అద్భుతం కదా. అలాగే స్ప్లైస్, వీడియోలో సైలెంట్ గ్యాప్స్, తప్పుగా మాట్లాడిన టేక్స్ని అదే ఆటోమేటిక్గా తీసేస్తుంది. ఇక video.ai అయితే మన పెద్ద వీడియోని తీసుకుని సోషల్ మీడియాకి కావాల్సిన చిన్న చిన్న రీల్స్గా మార్చేస్తుంది. సరే, వీడియో ఎడిట్ అయిపోయింది, కానీ దానికొక ప్రొఫెషనల్ లుక్ ఇంకా రాలేదు. మంచి థంబ్నెయిల్, మంచి వాయిస్ ఓవర్, మంచి మ్యూజిక్ ఇవన్నీ చాలా ముఖ్యం. కానీ వీటిని రెడీ చేసుకోవడం అంత ఈజీ కాదు. ఈ సమస్యలకు ఏఐ దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి. అట్రాక్టివ్ థంబ్నెయిల్స్ కావాలంటే క్యాన్వా ఏఐ ఉంది. మనం జస్ట్ టెక్స్ట్ ఇస్తే చాలు, అది మంచి డిజైన్స్ ఇచ్చేస్తుంది. ఇక వాయిస్ ఓవర్స్ కోసం 11 ల్యాబ్స్ ఉంది. అచ్చం మనుషులు మాట్లాడినట్టే చాలా సహజంగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలంటే beethoven.ai ఉంది. కాపీరైట్ సమస్య ఉండదు. మనకు కావలసిన మూడ్లో మ్యూజిక్ జనరేట్ చేసి ఇస్తుంది. ఓకే, ఇప్పటివరకు చాలా టూల్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మనకంటూ ఒక ఏఐ టూల్ కిట్ని ఎలా నిర్మించుకోవాలి, ఎలా మొదలుపెట్టాలి, దానికొక సింపుల్ ప్లాన్ చూద్దాం. ఇన్ని టూల్స్ ఉన్నాయి కదా, మరి దేంతో స్టార్ట్ చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి అనే కన్ఫ్యూజన్ రావడం సహజం. దీన్ని పెద్దగా కాంప్లికేట్ చేసుకోవద్దు. కేవలం 3 సింపుల్ స్టెప్స్ చాలు. స్టెప్ 1, మీ పనిలో మీకు బాగా టైం తినేసే లేదా బాగా విసుగొచ్చే ఒక్క పనిని గుర్తించండి. జస్ట్ ఒకే ఒకటి. స్టెప్ 2, ఆ ఒక్క పనిని సాల్వ్ చేసే ఒకే ఒక్క టూల్ని మనం ఇప్పటిదాకా చెప్పుకున్న లిస్ట్లోంచే ఎంచుకోండి. స్టెప్ 3, ముందు డబ్బులు పెట్టొద్దు. ఆ టూల్కి సంబంధించిన ఫ్రీ ప్లాన్తో స్టార్ట్ చేసి దాన్ని బాగా వాడటం నేర్చుకోండి. అంతే. చూసారు కదా, అసలు విషయమేంటంటే టూల్స్ అన్నీ మన కోసం రెడీగా ఉన్నాయి. వాటిని వాడి మన పనిని స్మార్ట్గా మార్చుకోవడమే మన చేతుల్లో ఉంది. మరి ఈ కొత్త శక్తితో మొదటగా ఏం క్రియేట్ చేయబోతున్నారు?